హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా, అడవి, ఆహారం, ఆలయం. ఆహా, అన్నీ ఒకటే రోజైతే ఆ ప్రకృతిని చూస్తూ అలా మనకు నచ్చిన ఫుడ్ తింటూ కాస్త భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అన్నీ ఒకటే రోజైతే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఆ రోజు. అలానే ఈ వీడియోలో ఒక ఆలయము మన గ్రామీణ ప్రాంతంలో, అంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నానమ్మ వాళ్ళ ఇంట్లో, ఆ ఊళ్ళలో ఎలా అయితే ఒక ఆలయం ఉంటుందో అలాంటి ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం అమెరికాలో చూడబోతున్నారు. అండ్ వీడియో అయితే చాలా ఫన్నీ అండ్ ఇన్ఫర్మేటివ్గా, అండ్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్తో పాటు మనం కూడా చిన్నపిల్లలమే ఎంజాయ్ చేస్తాము. ఏంటి అంటే ఎప్పుడు కూడా మనము యానిమల్స్ బోన్స్లోనూ, కేవ్స్లోనూ, ఇంకా కేన్స్లోనూ ఉంటాయి కదా. కానీ ఈ వీడియోలో మీరు చూడబోయే మాత్రం జంతువులే మన కారు లోపలికి వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అలా ఒక వీకెండ్ మా పాపని తీసుకెళ్దాం అనుకుని మేము ప్లాన్ చేసామన్నమాట ఈ ట్రిప్. అలా అయితే ఎవరైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఒక 2-3 hours జర్నీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా ఏం చూస్తారండి? వెదర్ ఒకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెట్రోల్. అయితే మనకి యూఎస్లో మాత్రం పెట్రోల్ని గ్యాస్ అంటూ ఉంటారు. సో అలా మేము గ్యాస్ స్టేషన్కి వెళ్ళిపోయి గ్యాస్ ఫిల్ చేసుకుని, అయితే ఒక ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఇన్ని ఇయర్స్ ఉంటున్నా కూడా ఎప్పుడు గ్యాస్ స్టేషన్లో అద్దాలు మనంతటికి మనమే క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. కానీ అక్కడ అద్దాలు అన్ని క్లీన్ చేసుకోవడానికి మంచిగా మనకి లిక్విడ్ అన్ని ఇచ్చారనమాట. సో మనంతటికి మనమే క్లీన్ చేసుకుని, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం ఛార్జ్ చేయరు. మనంతటికి మనమే క్లీన్ చేసేసుకుని గ్యాస్ కొట్టించేసేసుకుని అలా వాటర్ బాటిల్స్ పిక్ చేసేసుకుని, వాటర్ బాటిల్స్ అయితే ఫ్రీ కాదండోయ్, డెఫినెట్ గా పే అయితే చేయాలి. గ్యాస్ స్టేషన్స్ లో ఇక్కడ యుఎస్ లో అంటే పెట్రోల్ బంక్స్ అంటాం కదా మనం ఇండియాలో, అలానే గ్యాస్ స్టేషన్స్ లో ఇక్కడ ఒక చిన్న షాప్ లాగా కూడా ఉంటుంది, టు గో షాప్ అని. అక్కడ మనకు కావాల్సిన డ్రైవింగ్ లో ఆబ్వియస్లీ కావాల్సిన స్నాక్స్, ఇంకా బబుల్ గమ్స్, ఇలా వాటర్ బాటిల్స్ కి పే చేయటం, అలా ఒక చిన్న కాంటి కొట్టు అంటారు కదా మన ఊళ్ళో, అలా ఒక కొట్టు అయితే ఉంటుంది. సో ఇంకా అలా చూసుకుని మనం బయలుదేరిపోయామన్నమాట. ఒక లాంగ్ డ్రైవ్ అనమాట, అట్లీస్ట్ ఒక 2-2.5 hours అయితే ఉంటుంది. మంచిగా లలిత విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ అలా డ్రైవ్ చేసుకుంటూ అలా ఫ్రూట్స్ తింటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఇక్కడ మనకి కేర్ సెంటర్స్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్స్ అయినా, ట్రక్స్ అయినా, ఇంకా మనం బాత్రూమ్ కాగాలన్నా ఎక్కడైనా కూడా రెస్ట్ ఏరియాస్ అని ఉంటాయి. మనకి ఎక్కడ పడితే అక్కడ కార్ అయితే ఆపకూడదు కాబట్టి రెస్ట్ ఏరియాలో కొంచెం ఒక 5-10 minutes అట్లా స్ట్రెచ్ అప్ లాగా చేసుకుని వాష్రూమ్స్ కన్నీ వెళ్ళిపోయి రెస్ట్ ఏరియాస్ చాలా బాగుంటాయి. నేను ఇంకో షార్ట్ వీడియో కూడా చేస్తాను, స్టే ట్యూన్డ్. ఆ వీడియోని కూడా నెక్స్ట్ నేను మీకు సిరీస్లో వస్తుంది. సో డెఫినెట్గా వాచ్ చేయండి. మన ఇండియాలో డాబాస్ ఎలా ఉంటాయో ఇక్కడ మనకి అలా రెస్ట్ ఏరియాస్ అయితే ఉంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో. సో అలా అయితే మేము ఆలయానికి వచ్చేసాము. అయితే ఈ ఆలయంలో ఏంటి ఫేమస్ అంటే మనకి అదే రోజున గణేష్ నిమజ్జనం జరిగిందనమాట, ముందు రోజు నైట్. సో ఫుల్గా డెకరేషన్స్ అయితే చేసేసారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చక్కగా మనకి పల్లెటూరులో ఉండే వాతావరణం లాగా మనకి మంచిగా కౌస్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకి కౌస్కి ఫుడ్ పెడుతూ ఉంటే మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో. బనానాస్ అవి జస్ట్ ఇలా ఫీడ్ చేయగానే కౌ అని తినేసినాయి అనమాట. అసలు అది ఫుల్ ఎగ్జైట్మెంట్. అయితే పంతులు గారు మాకు అరటిపళ్ళు ఇచ్చారనమాట. అరటిపళ్ళు అన్నీ కౌస్కి పెట్టేసింది. అయితే ఈ డెకరేషన్ చూస్తున్నారు కదా, అరిటాకులు, ఈ బాగా డెకరేషన్ అనమాట. ఆ ఊరు మొత్తము ఈ గుడిలోనే చేసుకుంటుంది, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ కూడాను. సో ఆ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత స్టాల్స్ అలా అన్నీ పెట్టేసి, ఇంకా గుడి లోపలంతా షూట్ చేయకూడదు కాబట్టి ఓవరాల్ ఈ టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్, వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇంకా అట్లా టెంపుల్ అంతా అయిపోయిన తర్వాత మరి ఆలయం అయిపోయింది, మరి ఆహారం తినిపోతే ఎట్లాగా? సో ఆలయానికి వెళ్ళబోయే ముందు ఏం తినకూడదు కాబట్టి ఆహారం మాత్రం సండే రోజున మరి కక్క మొక్క లేకపోతే ఎలాగా? అది కూడా శ్రావణ మాసం అయిపోయింది. మరి ఒక శ్రావణ మాసం అయిపోయిన తర్వాత, శ్రావణ మాసం నాన్ వెజ్ తినని వాళ్ళు ఆ తర్వాత నాన్ వెజ్ చూస్తే ఎలా ఎగబడి తింటారో అలా అయితే మేమైతే తినేసాం. మంచిగా చాయ్ తాగేసి మళ్ళీ ఇంకో డ్రైవ్ కంటిన్యూ చేసేస్తున్నాం. మంచిగా మనకి ఆలయం అయిపోయింది, దేవుని దర్శించుకున్నాం,
కూర్చున్నాము, మంచిగా కక్క ముక్క వేసేసుకుని. మరి మన జంతువుల్ని అడవిలో చూడటానికి వెళ్ళకపోతే ఎలా అండి? అదేనండి మన సఫారీ పార్క్. ఇది జూ అయితే కాదండోయ్. డెఫినెట్ గా వాచ్ చేయండి, వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎలా అయితే అన్ని యానిమల్స్ కార్ చుట్టూ మోగేసేసి మాకైతే కార్ని కూడా వెళ్ళనివ్వలేదు. అలా కొన్ని యానిమల్స్ అయితే కార్లో కూడా వచ్చేసినాయి. సో డెఫినెట్ గా చూడండి, పిల్లలకి అయితే చూపించండి, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. స్టే ట్యూన్డ్. అయితే ఇక్కడ ఏంటంటే మనము టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ ఒక $25 ఉంటుంది పర్ పర్సన్. సో మనం కార్ అయితే దిగేది లేదు. అండ్ ఫుడ్ కూడా కొనుక్కోవాలి అని రూల్ లేదు. ఇక్కడ వెళ్ళేదే ఎవరైనా పాస్ బై అవుతున్నప్పుడు అలా ఫుడ్ పెడుతుంది. మా పాప చూసారా ఎలా చేతులు లోపల బయట పెట్టేసేసి మరి అసలు భయం లేకోకుండా పెట్టేస్తుంది ఫుడ్. సో ఈ ఫుడ్ కూడా ఏంటంటే $10కి 4 బాక్సెస్ ఇస్తారు. మొత్తం యానిమల్స్ తినే ఫుడ్డే. సో $10 అంటే ఒక 1000 రూపీస్ అనుకోండి. సో ఇలా మా అత్తగారు మా పాప ఫుల్ ఎగ్జైట్మెంట్లో అలా ఆ జంతువులన్నీ ఫుడ్ తింటుంటే చాలా సంతోషంగా తృప్తిగా ఉంది వాళ్ళకి కూడాను. సో ప్రతి యానిమల్ కూడా మన ముందు కార్లు వెళ్తూ ఉంటాయి, మన వెనకాల అలా కార్లు వెళ్తూ ఉంటాయి అన్నమాట. మనమైతే కారు స్ట్రిక్ట్ గా దిగకూడదు. సో ఏ యానిమల్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తో మనకు తెలియదు కాబట్టి ఇట్స్ నాట్ ఎంకరేజ్ టు గెట్ డౌన్ ద కార్. బట్ విండోస్ కూడా మనం చూసుకుని తీయాలి. బట్ దీస్ ఆల్ ఆర్ సేఫ్ అన్నమాట. ట్రైన్ లాగే అనిపిస్తున్నాయి. బట్ కొన్ని చోట్ల అయితే బోర్డ్స్ పెట్టున్నారు, బీ కేర్ఫుల్ అని. బట్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్, క్యామెల్స్ కానీ, జీబ్రాస్ కానీ, డియర్స్, క్యాంగరూస్ మీరు చూస్తారు. అసలు వైట్ క్యాంగరూ అయితే ఎక్కడ కనపడదు, కానీ ఇక్కడ మాత్రం కనపడతాయి. ఆస్ట్రేలియాలో ఉంటాయి, బట్ ఇక్కడ కూడా ఉన్నట్టు అనిపించినాయి మాకైతే చాలాగా. అలానే బైసన్స్ ఉన్నాయి. ఇంకా ముందు ఆస్ట్రిచ్ బర్డ్ చూసారా, ఎంత పెద్ద నెక్ వచ్చేసి పస తినేసేసింది. డియర్స్ అటు కొమ్మలు చూసారా, మనం చిన్నప్పుడు చాలా మంది ఇళ్లలో చూస్తే డియర్ హెడ్ని వేటకెళ్ళినప్పుడు రాజుగారు ఆ డియర్ హెడ్ని తీసుకొచ్చి రాజా దర్బార్లో ఎలా అయితే పెట్టుకుంటారో అసలు అంత న్యాచురల్ అనమాట. అసలు ఆ డియర్ హెడ్స్ చూస్తే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ కొలంలాగా కనిపిస్తుంది కదా, ఇది ఎంత అడవి కాబట్టి ఎక్కడ మీరు చూస్తే రెస్ట్ ఏరియాస్ లాగా అట్లా లేవు కదా. సో అలా కొలనలోనే స్నానం చేసేసుకుంటాయి అన్నమాట అవి. ఇంకా అలా మా ఫుడ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మా పాప కనీసం ఆరెంజెస్ ట్రై చేస్తుంది, అవేమి తినవు, ఓన్లీ ఆ ఫుడ్డే తింటాయి. అట్లా అంతా అయిపోయిన తర్వాత మేము మంచిగా ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇంకా కార్ పార్క్ చేసేసుకుని బయటకు వస్తూ దిగేసేసి జస్ట్ వాష్రూమ్స్ అట్లా వెళ్ళిపోయి ఇంకా చిన్న బర్డ్స్ అట్లా ఉంటాయి అన్నమాట. దానికోసం అని చెప్పి బర్డ్స్కి చూడటానికి వెళ్తున్నాము. జూ మొత్తం కార్లోనే కదా, సఫారీ పార్క్ అంతా మనం కార్లోనే వెళ్ళాము. యానిమల్స్ అన్నీ కార్లోనే వచ్చినాయి. అయితే లాస్ట్లో ఎగ్జిట్ దగ్గర మనం జస్ట్ వాష్రూమ్కి వెళ్ళిపోయి ఇంకా కొంచెం వాక్ చేయొచ్చు అనమాట, చిన్న బర్డ్స్ కోసం అని చెప్పి. ఫుడ్ ఏమైనా రిమైన్ అయిపోతే ఫీడ్ చేయొచ్చు. సో ఇదైతే స్లాత్ బాన్ ఎంట్రన్స్ అంట, చూద్దాం ఏంటిదో. ఇది మంచిగా టాకింగ్ ప్యారెట్ అనమాట. మనం ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది, ఎంత చక్కగా రిపీట్ చేస్తుంది అనమాట. సో ఆల్ ఆఫ్ అస్ వెరీ ఎక్సైటెడ్. సో ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే మా పాప అయితే పీకాక్స్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయింది. కృష్ణుడి దగ్గర పీకాక్స్ నెమలి పెట్టొచ్చు కదమ్మా, సో ఈ పీకాక్స్ ఫెదర్స్ కలెక్ట్ చేద్దాము అనుకుంది. యాక్చువల్లీ అలా తీసుకోకూడదు, బట్ అక్కడ అలా పడుండేసరికి ఇంకా తను అడిగితే ఇంకా మేము ఓకే చెప్పాం. బట్ ఎవరైనా చూస్తే మాత్రం అలౌ చేయరు. బట్ అలా కింద అలా పడిపోయి ఉన్నాయి. తనకు ఒకేసారి ఒక బంచ్ ఆఫ్ పీకాక్స్ అలా కనపడినాయి అనమాట. ఫెదర్స్ కనిపించేసరికి ఇంకా అవి తీసుకుంది. ఇంకా మేము అట్లా వెళ్తూ ఉంటుంటే మంకీస్ చూసారా, మన ఇండియాలో అయితే మంకీస్ అట్లా వదిలేస్తారు కదా, ఇక్కడ కేజ్లో ఎలా అయితే పైకి ఎగురుతూ అలా వస్తున్నాయో ఇంకా అలానే వైట్ క్యాంగరు అట్లా చిన్న యానిమల్స్ని చూసుకుని ఇంకా లాస్ట్లో మనకి బౌల్స్ ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడైతే పడేయకూడదు, డెఫినెట్లీ రీసైక్లింగ్ చేయాలి. ఇంకా అలా రీసైకిల్ చేసేసి అలా ఇంకా లాస్ట్లో ఏంటి, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ కోసం మంచిగా కొన్ని సోవనీర్స్ తీసుకుని ఇంకా అట్లా ర్యాపప్ అయితే చేసాము. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్, ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.